అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. మన సంస్కృతిలో మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చెప్తాను, మీకు మాట ఇచ్చాను. మన సంస్కృతిలోనే మహిళకు అతి గొప్ప విలువ ఉంది. మనం పీల్చే గాలి, మనం నడిచే భూమి, మనం ఉండే దేశం, మనం తినే ఆహారం, ప్రతి దాంట్లో మాతృమూర్తిని చూసుకుంటాం. అందుకే అన్నపూర్ణ, భరతమాత, అలాగే భూదేవి, ఇలా ఆడపిల్లలకు సహనము, ఆకలి తీర్చే గుణము, క్రోధము అన్నీ ఉంటాయి. ఆ శక్తి అంటే మహిళ అనే శక్తి లేకపోతే విశ్వమే లేదు అనే విధంగా చాటి చెప్తూ ఉంటుంది మన సంస్కృతి. దాని గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నా. మహిళా సాధికారత గురించి ఈ మధ్యకాలంలో మనం చాలా మాట్లాడుతున్నాం, వింటున్నాం, చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే రామాయణంలో తారా వృత్తాంతం మీలో ఎందరికీ తెలుసు? ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు అది ఎంత నిదర్శనం. ఆ విషయాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. సుషేణుడి కుమార్తెతో కిష్కిందకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహాబలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి యుద్ధానికి వెళ్ళాడు. కానీ అతను ఎంతకు తిరిగి రాకపోవడంతో అందరూ వాలి మరణించాడని భావించారు. దాంతో వాలి స్థానంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. స్థానిక ఆచారం ప్రకారం తార సుగ్రీవుడి భార్య అయింది. కొన్నాళ్లకు వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుణ్ణి తరిమివేసి మళ్ళీ రాజయ్యాడు. వాలి తిరిగి రావడంతో తార కూడా తన విధేయతను అతనికే ప్రకటించింది. సుగ్రీవుణ్ణి తరిమివేయడమే కాకుండా అతని భార్య రుమాను చెరపట్టాడు. అన్నీ పోగొట్టుకున్న సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు ఋష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. సీతామాత జాడ తెలుసుకునేందుకు సుగ్రీవుని సహాయం అందించాలని, వాలి వల్ల కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడంలో శ్రీరాముడు సహాయం చేయాలని ఒప్పందం కుదిరింది. సుగ్రీవుడు వెళ్లి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించాలని వాలికి సలహా చెప్తుంది తార. కోపాన్ని వదిలిపెట్టి సుగ్రీవుడితో కలిసి ఉండమని హితవు చెప్తుంది. గతంలో ప్రాణరక్షణ కోసం పారిపోయిన సుగ్రీవుడే మళ్ళీ వచ్చి కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే అందులో ఏదో మర్మం ఉందని చెప్తుంది. బలవంతుడైన మిత్రుడెవరో అతన్ని కాపు కాస్తూ సహాయపడ్డానికి వచ్చి ఉంటారని, కాబట్టి తొందరపడి యుద్ధానికి దిగవద్దని వారిస్తుంది. అయోధ్య రాకుమారులైన రామలక్ష్మణులతో చేసిన స్నేహం వల్ల సుగ్రీవునిలో విశ్వాసం నెలకొందని గూఢాచారి సమాచారం ద్వారా తెలుసుకున్న తార అదే విషయం వాలికి చెప్తుంది. నిజానికి ఆమె మాటలు ఎంతో సబబైనవి. అందులో నైతికతే కాక సైనిక రాజనీతి జ్ఞానం కూడా ఉంది. కానీ వాలి ఆమె మాట పట్టించుకోలేదు. కోపావేశాలు అతని బుద్ధిని మసకబార్చాయి. సుగ్రీవుడికి గుణపాఠం చెబుతానని ప్రకటించాడు. దానితో తన మంత్ర తంత్ర జ్ఞానంతో వాలికి విజయం కలగాలని కొన్ని కర్మలు చేసి, ప్రార్థనలు చేసి వాలిని యుద్ధానికి పంపింది తార. వాలి సుగ్రీవుల మధ్య భీకరమైన పోరు సాగింది. ఇద్దరు పోలికలు ఒకే మాదిరిగా ఉండడంతో శ్రీరాముడు వాలిని గుర్తించి వధించలేకపోతాడు. ప్రాణభయంతో పారిపోయి వచ్చిన సుగ్రీవుడికి ధైర్యం చెప్పి అతన్ని గుర్తుపట్టడానికి వీలుగా మెడలో పూలమాల వేసి మళ్ళీ యుద్ధానికి పంపుతాడు. ఈసారి వాలిని గుర్తించి బాణంతో హతమార్చాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి అవసాన దశలో ఉన్నాడు. వాలి నేలకూలిన వార్త తెలియగానే అతని సైన్యం పారిపోసాగింది. సరిగ్గా అప్పుడే తార ఎంతో వివేకంతో సందర్భోచితంగా ప్రవర్తిస్తుంది. వానర సైన్యాన్ని అదుపు చేసి వారిని తీసుకొని వాలి దగ్గరికి వస్తుంది. తార తెలివితేటలు, సుగుణాలు తెలిసిన వాలి తన అంతిమ గడియల్లో సుగ్రీవుణ్ణి పిలిచి ఆమె సలహాలు తీసుకోవాలని సూచిస్తాడు. నేర్పు, కుశాగ్ర బుద్ధి పుష్కలంగా ఉన్న ధైర్యవంతురాలిగా తార మనకు కనిపిస్తుంది. ఆమె రాజనీతిజ్ఞురాలు, జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టగలిగిన బుద్ధిశాలి. కుమారుడైన అగంధుడి క్షేమ ప్రయోజనాల కోసం అవతలి వారికి తలొగ్గినట్టు కనిపిస్తుంది. ఆ విధంగా అతడిని సుగ్రీవుడికి దగ్గర చేస్తుంది. అంటే ఎందుకు ఈ కథలు చెబుతున్నాను అంటే, మహిళా సాధికారత గురించి తరచూ మాట్లాడుతూ, లేకపోతే అదేదో పెద్ద గొప్పగా అనవసరమైన రాజ్యాంచాలు చేసేవారికి మహిళ తెలివితేటలు ఎలా ఉంటాయి, ఆలోచన పరిపక్వత ఎలా ఉంటుంది, కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, అటు రాజనీతి కానీ, లేకపోతే ఒక మంచి చెప్పడంలో కానీ, విజయాలు సాధించడంలో కానీ, పరాజయాల పాలవడకుండా ఉండడం కోసం కానీ. ఇప్పుడు కాదు, ఈరోజు ఏదో పురుషులతో సమానం మహిళలు అని కొట్లాడటం కాదు, అసలు అది తప్పు అని చెప్తున్నా నేను. ఎందుకు అంటే మన హైందవ సంస్కృతిలో ఎప్పుడో చెప్పారు,
అందరూ సమానమేనని. అందుకే కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సత్యభామను తీసుకెళ్లారు. ఇలా యుద్ధానికి వెళ్ళే ముందు భార్యలు సలహాలిస్తూ యుద్ధ రంగంలో భర్తలకు తోడుగా నిలిచారు. ఒకటి మాత్రం చెప్తాను, మగ ఆడ సమానమా అంటే ఎప్పటికీ కాదు. ఎవరి ప్రత్యేకతలు వాళ్ళవి. సమానత్వం కోసం పోటీ పడకుండా ప్రత్యేకతలను గుర్తించి కుటుంబ మేలు కోసం, సమాజం మేలు కోసం పాటుపడాలే తప్ప ఆధిక్యాల కోసం పోటీ చేసి మనల్ని మనం దిగజార్చుకోవద్దు. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది నిజమా కాదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన ఆర్ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే విషయాల్ని, అలాగే మన సంస్కృతిలో ప్రతి వస్తువుకున్న విలువని, మనం ఎందుకు ప్రకృతితో సహా పూజిస్తామనే విషయాల్ని, అలాగే మనం మనిషిలాగా బ్రతకాలి, అహం లేకుండా బ్రతకాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాల్ని మీరెప్పుడు చూడని కొత్త కంటెంట్ని అయితే తీసుకొస్తానని మాటిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా మన ఛానల్ డెవలప్ అవ్వడానికి, మన సంస్కృతి డెవలప్ అవ్వడానికి మీ వంతు చేయూతనందించండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.